దోచుకోవడం ఇది చాలా నేరం, అంటే చాలా నేరం. మీకు కావాల్సిన వేరే భూములు కూడా ఉన్నాయి. ఇదే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చి ఇట్లా దోచుకోవడం ఇది అసలు మంచిది కాదు. ఈ వచ్చే భవిష్యత్తు తరాలకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఈ స్థలాలు. కాబట్టి మీరు ఇలాంటి దానికి మానుకొని వేరే చేస్తే చాలా మంచిది. ఈ శ్రీధర్ బాబు భట్టి విక్రమార్క ఇక్కడే చదువుకొని మళ్ళీ దీనికి న్యాయపరంగా మేము గుంజుకుంటామని చెప్తున్నాం. కానీ అసలు మీకు ఏమన్నా మతి ఉండే మాట్లాడుతున్నారా? ఎన్ని జింకలు, ఎన్ని నెమలిలు ఇక్కడ పాడవుతున్నాయి. ఇవి ఆ జింకలు ఇక్కడ నుంచి పక్కన గచ్చిబౌలి దగ్గర పోయి వాటర్ తాగుతున్నాయి. ఇంత హీనంగా చేసిరు మీరు. ఈ అడవి యొక్క మీకు ఉసురు తగిలితే మీరు అసలు తట్టుకోలేరు. వచ్చిన ఏబీపీఎల్ కార్యకర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఆల్రెడీ పనులు నిన్న హైకోర్టు ఆపేమని చెప్పినా ఇంకా పనులు జరుగుతున్నాయి. అంటే మీరు హైకోర్టు కూడా మీరు ఇంత కూడా వాల్యూస్ లేని అర్థం. మీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్థాయిని కూడా మీరు అసలు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇది మీ ప్రభుత్వం చేస్తున్న ధోరణి.